అండ్ చాలా అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఇప్పటికే చాలా టైం తీసేసుకున్నామండి. బీవీఎస్ రవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈటీవీ విన్ వాళ్ళ విజయ పరంపరలో ఈ 3 మొదట అనగనగా, తర్వాత ఎయిరు, తర్వాత కానిస్టేబుల్ కనకం, వీటితో పాటు అంతకుముందు 90s. వీటి గొప్పతనం ఏంటంటే 90స్లో శివాజీ గారు కానీ, అనగనగాతో సుమంత్ గారు కానీ, ఎయిర్తో సందీప్ రాజు, సునీలు, ఈ పిల్లలు సరే పిడుగులు వీళ్ళకి సరే ఫ్యూచర్ ఉంటుంది. సునీల్ గారు కానీ, ఆ తర్వాత కానిస్టేబుల్ కనకంతో రాజీవ్ కనకాల గారు కానీ, మెమరబుల్ క్యారెక్టర్స్ చేయించడానికి మనం బాగా చేశారు అనుకుంటాం. బ్యాక్ ఆఫ్ స్టేజ్ వాళ్ళని కాస్ట్ చేయాలి, వాళ్ళని కాస్ట్ చేసేటప్పుడు వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి అనే గొప్ప హోంవర్క్ ఈటీవీ విన్ టీం వల్లే సాధ్యం. అది ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ జాబ్, చాలా కష్టమైన జాబ్ అది. సుమంత్ గారు సినిమాలు చేస్తుంటారు, అలాగే శివాజీ గారు సినిమాలు చేసుకుంటుంటారు, ఆ తర్వాత రాజీవ్ కనకాల గారు సరే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వర్ష బొల్లమ్మ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఇది నీకు నిజమైన ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది, బ్రేక్ త్రూ పర్ఫార్మెన్స్. నేను టీజర్ చూసినప్పుడే స్టన్ అయిపోయాను. అట్లా ఇంకోటి, సాయిబాబా గారు, ఆయన మేము పుట్టినప్పటి నుంచి ప్రొడ్యూసర్, ఆయన ఇప్పుడు వాడు కాదు, ఆయన అవునా కదా సార్? అలాంటి ఆయన ఎంత ఓపికగా, ఇప్పుడు మనవాడు చెప్తున్నాడు కిషోర్, గీతాంజలిలో నాగార్జున గారిలాగా నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఎంత ఇన్స్పైరింగ్. వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటేనండి, సినిమా చేస్తున్నప్పుడు ఒక కాసేపటికి తెలిసిపోతుంది, ఎనర్జీ డౌన్ అయిపోతుంది, కష్టాలు ఉంటాయి, లేకపోతే ప్రెషర్స్ ఉంటాయి, సరిగ్గా చెప్పిన మాట వినరు, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పటికి కూడా ఆయన నుంచి ఇంత ఎనర్జీగా ఉన్నాడంటే ఎంత ఇన్స్పైర్ చేస్తుంటాడు ఆయన టీంని. ఆయన టీంని ఇన్స్పైర్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ జరిగి ఉంటుంది. ఇప్పుడు మా సన్నీ ఉన్నాడు ఇక్కడ కూర్చున్న టోపీ పెట్టుకుని, అనగనగా సన్నీ ఎంత బ్యూటిఫుల్ డైరెక్టర్ అంటే అతనికి ఏం కావాలో అదే మాట్లాడతాడు, ఇంకేం మాట్లాడు సెట్లో. అది చాలా కష్టం డైరెక్టర్గా. తనకి ఇది కావాలి సార్, ఇంక 2 మాటలు రావేమో అనిపించేంత సైలెంట్. ఇప్పుడు మన ప్రశాంత్ ఉన్నాడు, ఇతను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ఇద్దరికి ఇతని గురించి డిసిప్లిన్ అని చెప్తా అనుకున్నారా? కాదు, చాలా హైలీ ఎనర్జెటిక్. అలాగే సందీప్ రాజ్, జోసఫ్ సరే ఎంత ఎనర్జీగా ఉన్నాడు చూసారా? కంగ్రాచులేషన్స్ జోసఫ్, బ్యూటిఫుల్ వర్క్. వీళ్ళందరినీ పెట్టుకుని సాయి, నితిన్, బాపినేడు గారి బ్లెస్సింగ్స్తో, గైడెన్స్తో బ్లాక్ బస్టర్లు కొడుతున్నారంటే ఇట్స్ నాట్ ఏ జోక్.